సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేలాది మంది ముస్లింలు ఈద్గా వద్ద ప్రార్థనలో పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మతాలకు అతీతంగా ముస్లిం సోదరులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రాజకీయ పక్షాల నాయకులు ప్రార్థనలో పాల్గొన్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమైన రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో ముగిసింది. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాల ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మాసంలో రోజుకు 5 పర్యాయాలు నమాజ్ తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయసు తారతమ్యం లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. ఉపవాస దీక్షలు సహారితో ప్రారంభమై ఇఫ్తార్ తో ముగుస్తుంది. ఈ ప్రార్థనలో పలు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله صلى الله عليه وعلى آله وأصحابه وبارك وسلم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا مولانا محمد وعلى آله وأصحابه وبارك وسلم، خصوصا وعلى أمير المؤمنين حضرت سيدنا أبو بكر الصديق رضي الله تعالى عنه، وعلى أمير المؤمنين حضرت سيدنا عمر بن الخطاب رضي الله تعالى عنه، وعلى أمير المؤمنين حضرت سيدنا عثمان بن عفان رضي الله تعالى عنه، وعلى أمير المؤمنين حضرت سيدنا علي بن أبي طالب رضي الله تعالى عنه، وعلى الإمامين سيدنا حسن والحسين رضي الله تعالى عنهما، وعلى أمهما سيدة النساء فاطمة الزهراء رضي الله تعالى عنها. ये वक्फ अमेंडमेंट बिल के बारे में हमारे चीफ मिनिस्टर साहब भी परसों इफ्तार के पार्टी में ये हमें ये बिल नहीं होने देते, इसका हमें पूरा विरोध करते हुए उनको उस दिन बोलना चाहिए, बोल दिए पूरा। और दूसरी बात, आज हमारे मंत्री कुदुरेंद्र साहब थोड़े काम से दूसरे काम से एक गवर्नमेंट के काम से अंकापल्ली जाना हुआ, उनका आपको उनके तरफ से ये ईद मुबारक उनके तरफ से आपको पेश करते हैं। और जो भी इस्लामी भाइयों के बारे में जो भी गलत कदम सेंट्रल गवर्नमेंट जो उठाती है उसे हमें हमारे पार्टी तरफ से हम इसका पूरा विरोध करते और उसका खिलाफत करते। इसके बारे में कोई शक नहीं, मैं भी आज ब्लैक पेपर बनाने को चाहा। मैं हमारे पार्टी की तरफ से कोई भी मसला हो दीन के मामले में हमारे दीन के వినటానికి వస్తాను, ఎందుకంటే వాళ్ళు కాపీరైట్ వేస్తే ఇబ్బంది పడతా, కానీ చాలా మాటలు అవి విని స్పీచ్ల్లో కొన్ని వాడేసుకుంటా ఉంటాను వాళ్ళ భయాల్లో మాటలు. అంటే మనసుకు హత్తుకునేవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగే మాటలే, జరిగేవే ఉదాహరణగా తీసుకుని మనకు చెప్తాం జరుగుతుంది. మనలో చాలా మంది ఇక్కడ 10 మందిలో ఒకళ్ళని వాళ్ళ జీవితంలో అమలు చేసినా కూడా నలుగురికి మంచి జరుగుద్ది అనే మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇక్కడ భయాన్ని వినటానికి చాలా అదృష్టంగా భావిస్తాను. అలాగే మనందరం అంటే మీతో పాటు నేను కూడా ఈ నల్ల రిబ్బన్ కట్టుకోవడానికి కారణం కూడా చెప్పారు. అంటే ఈ వర్క్స్ బిల్లు గురించి అసలు బిల్లులో ఏముంది అనే క్లారిటీ చెప్పకుండా ఒక బిల్లుని తీసుకెళ్ళిపోయారు. అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏదైనా మన దేశంలో అందరం సర్వమతాలు కలిసిమెలిసి బతుకుతాం కాబట్టి మన దేశం ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇక్కడ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కలిసిమెలిసి ఆనందంగా బతుకుతూ ఉంటారు. దాన్ని ఈరోజు ఈ ప్రాంతంలో మనందరం కూడా వారసులుగా దానికి దిగి చూపిస్తూ మనం కూడా ఆ పుణ్య ఫలాలను అందిపుచ్చుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి మనం దువా చేసుకోవటం మనం పూర్వజన్మ సుకృతం. అలాంటి ప్లేస్లో
నిజాలే మాట్లాడుకోవాలి, నిజాయితీ ఉండాలి. అసలు ఇస్లాంలో పదం చదివాను నేను. అసలు ఇస్లాం ముస్లిం అనే పదానికి, ముస్లిం అనే ఆహారంలోనే కాదు, అంతర్శుద్ధితో ఉన్నప్పుడు మాత్రమే ముస్లిం అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పిన మాట చదివాను. అంటే 4 లక్షలు ముఖ్యంగా ఉండాలి, నిజాయితీ ఉండాలి, దయతో ఉండాలి, దాతృత్వం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇలాంటి మంచి మంచి 4 పదాలతో ఉన్నప్పుడు మాత్రమే ముస్లింగా నేను గుర్తిస్తానని అల్లా చెప్పినటువంటి మాట. అది మరి ఈ కాలంలో ఎంతమందికి ఎంత యాప్ అవుతుందనేది పరిచయం చేసుకుని అల్లా చెప్పిన మాటల్లో బయటలో పయనిస్తాము. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి రాజకీయాల్లో రకరకాల షేడ్లు తీసుకుంటూ ఉంటారు, కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో దీనికి వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు కానీ, ముస్లిం ఇతరత్ర సంస్థలన్నీ కానీ ఈ బిల్లు నల్ల బిల్లు, ముస్లింల వ్యతిరేక బిల్లు, ఇది ఏకపక్ష బిల్లు, ఇది మాకు మూకుతాడేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని మరి చాలా గట్టిగా చెప్పి మరి కేంద్రంలో మరి పార్లమెంట్ లో కూడా కొన్ని సంఘాలు దీన్ని నిరసన వ్యక్తం చేసినాయి. మరి మొన్న జుమతుల్ విడాలో ఈ విధంగా నల్ల బిల్లు కట్టుకుని దేశవ్యాప్తంగా కూడా మరి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రోజు మచిలీపట్నంలో కొంతమంది స్వచ్ఛందంగా, కొంతమందికి ముస్లిం సమైక్య వేదిక బాధ్యులు ఈ నల్ల రిబ్బన్లు కట్టి నిరసన వినూత్నంగా, సామరస్యంగా, శాంతియుతంగా చేపట్టాలని మరి పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ బిల్లుకి 100% వ్యతిరేకించాల్సిందిగా కోరుతున్నా. మరి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా మాకు ఉన్నటువంటి 100 మంది ఎంపీలు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని కుల వివక్ష పోరాట సమితి డిమాండ్ చేసింది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ విచారణ చేయించాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది. పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల కేవీపీఎస్ ఆధ్వర్యంలో కోనేరు సెంటర్ లో నిరసన వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి క్రైస్తవ సమాజానికి తీరని లోటని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాస్టర్ మృతిపై నిష్పక్షపాత విచారణకు వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రాజేష్, నగర అధ్యక్షుడు బెనర్జీ, నాగయ్య, కె బాబురావు, డి వాసు, జయరావు తదితరులు పాల్గొన్నారు. పగడాల ప్రవీణ్ కుమార్ గారి మృతికి సంతాపం తెలియజేస్తూ ఈ కేవీపీఎస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒక మనిషి చనిపోతే వెంటనే అది సూసైడా లేకపోతే ప్రమాదమా, హత్య అనేది పోలీసులు నిర్ధారించాలి. అటువంటిది ఈ లోపలే చాలామంది అది ప్రమాదం నిర్ధారించి అనే విధంగా మొదలెట్టారు. దానివలన ఇప్పుడు ఖచ్చితంగా అనుమానాలు బలపడి అందరికీ ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారి మృతి మీద నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలి. దోషులు ఎవరైతే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా ఈ రోజుల్లో భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం మీద ఒక నేరుగా దాడి జరుగుతుంది, పరోక్షంగా కానీ నేరుగా కానీ. ఎందుకంటే ఎవరైతే ఏమన్నా భిన్న అపోజిషన్గా మానవతావాది ప్రముఖ పాస్టర్ అయినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్య మత సామరస్యానికి విఘాతం కలిగించేటువంటి అంశం కాబట్టి ఇటువంటి హత్యలను ఖండించాలి, దోషులను వెంటనే శిక్షించాలని చెప్పేసి కేవీపీఎస్ తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీల అధినేత మరియు మానవతావాది. మరి అటువంటి వ్యక్తిని చంపడం చాలా దారుణం. దీన్ని పూర్తిగా కేవీపీఎస్ తరఫున మేము ఖండిస్తున్నాం. ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. జరిగినటువంటి ఘటనని కేవీపీఎస్గా విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము. ఇది మత సామరస్యానికి పెద్ద గొడ్డలి పెట్టి లాంటిది. పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఒక దైవ సేవకుడిగా కాదు, ఆయన ఒక గొప్ప మానవతావాది. ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అట్లాగే అనేక మందిని ఆర్ఫన్స్ని తీసుకొచ్చి ఆయన పోషించి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని వాళ్ళందరినీ చదివించడం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆయన హైదరాబాద్ నుంచి బైక్ మీద బయలుదేరినప్పుడు కారులో రావచ్చు, ఆయన కారులో రాగలడు. అట్లాగే ఆయన బౌన్సర్లను కూడా పెట్టుకోగలడు. అతి తక్కువగా జీవితాన్ని సాదాసీదాగా గడపాలి, సమాజం కోసం ఉండాలని చెప్పి, అంటే మేము కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఆయన ప్రసంగాలు విన్నప్పుడు కానీ ఆయన వీడియోలు చూసినప్పుడు కూడా అన్ని మతాలు కూడా మానవత్వాన్ని కాపాడాలని చెప్పినటువంటి మహనీయుడు తప్ప మానవతావాది అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున దాదాపుగా ఈ గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం భారతదేశంలో
మత సామరస్యానికి, మన లౌకిక తత్వానికి, మన రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం ఏర్పడిందని చెప్పి మేము కులవివక్ష వ్యతిరేక పోరాట అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే కాదు కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా పెడన పట్టణంలోని గుడివాడ రోడ్ల గల ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థన చేశారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పల రాము ప్రార్థనలో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ టౌన్ అధ్యక్షుడు ఎక్కాల శ్యామలయ్య, జెడ్పీటీసీ అజ్జా వెంకటగేష్, మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శి నాయకులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వెంట ఉండగా వైసీపీ కౌన్సిలర్లు కడకం ప్రసాద్, పిచ్చుక సతీష్, సిరివేళ జయల్స్, టౌన్ అధ్యక్షులు కరుణ సీను తదితరులు రాము వెంట ఉన్నారు. ముస్లిం సోదరి మండలందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో ప్రతిష్ట మరియు ఆధ్యాత్మిక నెల అయినటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా కఠోరమైనటువంటి దీక్ష పట్టుదలతోటి మరి ఉపవాసాలు చేస్తూ, అదేవిధంగా మరి ఖురాన్లో చెప్పినటువంటి విధంగా భక్తి శ్రద్ధలతోటి పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ అల్లా యొక్క ఆశీస్సులతోటి మరి ఆయన చెప్పినటువంటి వాక్యాలతోటి ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్ళి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరొకసారి మరి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ ముస్లిం సోదరులందరూ కూడా మరి నెల రోజుల పాటు ఎంతో కఠినంగా నిష్ఠ నియమాలతో అల్లాని కొలిచి మరి ఈవేళ దీక్ష విరమణ చేస్తున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. అందరం కూడా ఈ భారతదేశంలో మతాలు కులాలు అనే భేదం లేకుండా అందరం కూడా ఐక్యమత్యంగా ఈ దేశాభివృద్ధికి అందరం పాటుపడాలని, ప్రతి ఒక్క ముస్లిం హిందువు అందరూ ఒకటే, అది మనం ఏర్పరచుకున్నవి ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ ఐక్యమత్యం, ఈ మత సామరస్యం ఎప్పుడు వెల్లివిరియాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈద్ ముబారక్. మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తెలిపారు. 49వ డివిజన్ వాసవి భవన్ వద్ద జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జి వడ్డీ చిరంజీవి కుమార్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డొక్కా సీతమ్మ జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గడ్డం రాజు, వంపు గడవల చౌదరి, పినిశెట్టి వేణు, ఉడుముల బుజ్జి, పినిశెట్టి కుమారి, తోట రాజేష్, ఉచా చంటి, బండి కరుణాకర్, రామనాయుడు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం 49వ డివిజన్లో వడ్డీ చిరంజీవి గారు, ఆ యొక్క డివిజన్లో ఉన్నటువంటి జన సైనికులు నాయకులు గడ్డం రాజు గారు, వంపోట్ల చౌదరి గారు, అలాగే మొత్తం అందరూ కూడా ఈ రోజున కుమారి గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మజ్జిగ పంపి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చిరంజీవి గారు ఇదే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఆయన ఫస్ట్ రోజున మధ్యలో కూడా మజ్జిగ ఇస్తూ చలివేంద్రం మరి కంటిన్యూగా నీళ్ళు ఇవ్వడం, మినరల్ వాటర్ ఇవ్వడానికి కూలింగ్ వాటర్ అయినా ప్రతి సంవత్సరం చేస్తారు. మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చెప్పింది ఒకటే, మీకు చేతనైంది మెయిల్ చేయండి ప్రజలకి, వేసవికాలం చాలా ఇబ్బందికరంగా ఉంటారు కనుక కంపల్సరీ చేయండి అని చెప్పారు. అలాగే ఈ రోజున మరి మా యొక్క జనసేన నాయకుడు డివిజన్ ఇన్ఛార్జి మరి ఆయనకి జనసేన పార్టీ తరపున ఆయనకి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇదే కాకుండా ఈ నెల 10వ తారీఖున జనసేన పార్టీ కార్యాలయం కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు ఎండలు తగ్గే వరకు ఏర్పాటు చేస్తాం. ఇక్కడే కాకుండా మీరందరూ కూడా ఎక్కడ ఈ అవకాశం ఉంటే అక్కడ కూటమిలో ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా మజ్జిగ ఏర్పాటు చేయండి. ఎండాకాలం చాలా నీరు తగ్గిపోయి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మరి మనందరం కూడా సాయం చేయాలని బాటసారులకి వాహనదారులకి అందరికీ కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని బైపాస్ రోడ్డు వాసవి భవన్ వద్ద 49వ డివిజన్ ఇన్ఛార్జ్ వడ్డీ చిరంజీవి కుమార్ ఆధ్వర్యంలో
ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకం. మరి ఆంధ్రుల అన్నపూర్ణగా విశ్వవ్యాప్తంగా కీర్తి గడించినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు ప్రారంభించారు. అనంతరం ఇక్కడ మజ్జిగ పంపిణీ, ఆ తర్వాత పాదచారుల కొరకు నీటిని కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. రానున్న వేసవిని పురస్కరించుకొని మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో అన్ని చోట్ల కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు నీరు అందించేటటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనం కూడా మన వంతు సహాయం సమాజం మనకేమిచ్చింది కాకుండా సమాజానికి మనమే ఇచ్చామనే ధోరణిలో ఇక్కడ 49వ డివిజన్లో గత 5 సంవత్సరాల నుంచి చిరంజీవి గారు ఇక్కడ ప్రజలకు మజ్జిగ మంచినీరుని అందుబాటులో ఉంచుతున్నారు. వారికి జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు. ఇది 5వ సంవత్సరం అండి. గత 5 సంవత్సరాల నుంచి కూడా మన 49వ డివిజన్ బైపాస్ రోడ్లోని వాసవి భవన్ దగ్గర మనం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నేను డొక్కా సీతమ్మ గారి చలివేంద్రం అని చెప్పేసి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ వేసవకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి కూలింగ్ వాటరు, అలాగే అప్పుడప్పుడు మజ్జిగను ఏర్పాటు చేసి రహదారిలో వెళ్తున్న వాళ్ళకి దాహార్తిని తీర్చడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను. దీనికి సహకరించిన నా స్నేహితులకు, జన సైనికులకు మరియు నా బంధుమిత్రులకు, అలాగే ఆర్కే అన్న గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై జనసేన. మోపీదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రముఖ సినీ హీరో శర్వానంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మోపీదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రముఖ సినీ హీరో శర్వానంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన శర్వానంద్ ను ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు స్వాగతం పలికారు. శర్వానంద్ ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారి శర్వానంద్ కుటుంబ సమేతంగా దర్శించుకునగా ఆలయ పండితులు పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో శర్వానందను మధుసూదన్ రావు ఘనంగా సత్కరించారు. చల్లపల్లిలోని మహబూబ్ సుభాని జెండా వద్ద రంజాన్ పురస్కరించుకొని నిరుపేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు దాతలు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. విశ్రాంత ఉపాధ్యాయులు అడప గురవయ్య, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడప రాంబాబు సోదరుల సేవలు అభినందనీయమని పలువురు భక్తులు కొనియాడారు. చల్లపల్లిలోని మహబూబ్ సుభాని జెండా వద్ద రంజాన్ పురస్కరించుకొని అడప వెంకటరామయ్య, నాంచారమ్మ దంపతులు, వారి కుమారుడు బాబురావుల జ్ఞాపకార్థం 70 నిరుపేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు 45,000 విలువ కలిగిన రంజాన్ తోఫా కిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చల్లపల్లి సిఐ ఈశ్వరరావు, ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, దాత అడప గురవయ్యల ద్వారా వారికి 12 నిత్యావసర వస్తువులు కలిగిన రంజాన్ తోఫా కిట్లను ముస్లిం మైనార్టీ రాష్ట్ర నేత పఠాన్ కరీముల్లా ఖాన్ పర్యవేక్షణలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పఠాన్ చాన్ ఖాన్, షేక్ నజీర్, పఠాన్ ఖాదర్, షేక్ యాకూబులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా అఖండిత దీక్షతో కఠినమైన దీక్షను ప్రారంభించి 30 రోజులు నిర్విరామంగా చేసి ఎవ్వరూ చేయలేటువంటి సాహసం, భక్తి శ్రద్ధలతో ఈ 30 దినాలు కూడా తదేక గ్రంథ అల్లాహుని నిరంతరము ధ్యానిస్తూ వాళ్ళు ఆ యొక్క కృపకు పాత్రలవుతున్నారు. ఎందుకంటే ఆఖరికి ఎలా అంటే వాళ్ళు దీక్ష ఎంత గొప్పదంటే ఎవరు ఆచరించలేరు. ఒక ముస్లిం ఐశ్వర్యవంతుడా లేకపోతే కడు పేదవాడా కాదు, ముస్లింగా పుట్టిన ప్రతి వాడు కూడా ఈద్గాకి లేదా మసీద్ తప్పనిసరిగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేయవలసిందే. ఎందుకంటే ఇక ఒక క్రమశిక్షణ అనేది ఎంత గొప్పదంటే వాళ్ళ మత పెద్దలు చెప్పిన ప్రకారము ఆచరిస్తారు. అలాగే నిన్నైతే ప్రపంచవ్యాప్తంగా నిన్నే ఆ శనివారం నాడు నిలవక కనపడిందట ఆ దుబాయ్ దేశాల్లో. కానీ మనకి ఆదివారం కనపడింది కాబట్టి సోమవారం నాడు చేయాలని
ఇక్కడ ఈ మత పెద్దలందరూ కూడా నిర్ణయించారు. ఆ ప్రకారం ఇవాళ కార్యక్రమం చేపట్టారు. మరి గత 9 సంవత్సరాల నుండి చల్లపల్లి పట్టణంలో పడమరి వీధిలో ఉన్న నిరుపేదలైన ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అడపా వెంకటరామయ్య వారి సతీమణి అడపా నాంచారమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు అడపా గురవయ్య మాస్టర్ గారు, అడపా రాంబాబు గారి సౌజన్యంతో వారి ఆర్థిక సహాయ సహకారాలతో గత 9 సంవత్సరాల నుండి కూడా ఈ రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున చల్లపల్లి పట్ల ఉన్న పడమరిలోని ముస్లిం మైనార్టీలకి రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా చల్లపల్లి పట్టణ సిఐ గారికి, ఎస్ఐ గారికి ఇచ్చేయడం జరిగింది. వారి చేతుల మీదకి ఈ రంజాన్ తోఫా ఇవ్వటం మా అందరికి కూడా ఆనందదాయకం. అలాగే ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి. అవనిగడ్డలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందగా 2 తీవ్ర గాయాలయ్యాయి. అవనిగడ్డలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందగా 2 తీవ్ర గాయాలయ్యాయి. పులిగడ్డ వంతెనపై లారీ కారు ఢీకొట్టే ఈ దుర్ఘటనలో ఉర్దూ దంపతులు సహా ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరో 3 మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఒక చిన్నారి మృతి చెందింది. మరో 2 ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెనాలి చెంచుపేట చెందిన కుటుంబం కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా అవనిగడ్డ టోల్ గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మారుతి ఆల్టో కారులో ప్రయాణిస్తున్న జిలుగు సందీప్ భార్య పల్లవి, అరుణ, సాత్విక, మరో 8 నెలల పాప మృతి చెందింది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.